చూడండి మిత్రులారా, శ్రీకాళహస్తీశ్వర మహత్యంలో మరి ఇంతకీ మనము చెప్పుకున్నటువంటి ద్వితీయాశ్వాసంలో 94 పద్యాలు అయిపోయిన తర్వాత ప్రారంభమైన కథ చలది పురుగు కథ. మరి చలది పురుగు అంటే ఏం చెప్పుకున్నాం? సాలెపురుగు. మరి సాలెపురుగు మరి నివసించిన కాలం ఏంటి అంటే కృతయుగ కాలంలో నివసించింది. మరి సాలెపురుగు తాను చేసిన దారంతో శివుడికి ఇతర దేవతలకి ఇల్లు కట్టించిందట. అయితే శివుడు ఈ సాలెపురుగు భక్తిని పరీక్షించడానికి మరి ఏం చేశాడు, దీపాన్ని పడవేసి మరి అక్కడ సాలెపురుగు నిర్మించిన ఇళ్ళని మొత్తం కాల్చి పారేసిన వాడు ఎవరు అంటే శివుడు. మరి తర్వాత చూడాలి మిత్రులారా, దీపాన్ని మృంగి మరణించబోయింది ఎవరు అంటే సాలెపురుగు. మరి కాళహస్తీశ్వర మహత్యంలో పాము నివసించిన కాలం త్రేతాయుగము. ఈ పాతాళ లోకానికి వెళ్ళి పెద్ద పెద్ద మణులు మాణిక్యాలు తెచ్చి ఆ లింగాన్ని కాళహస్తీశ్వరుని అభిషేకించింది ఎవరు అంటే పాము. మరి ఏనుగు నివసించిన కాలం ఏది అంటే ద్వాపర యుగం. మరి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, సాలెపురుగు ఏమో కృతయుగము, పాము అనేది ఏదైతే ఉందో త్రేతాయుగము, ఏనుగు ద్వాపర యుగంలో నివసించింది. మరి మారేడు దళాలు పువ్వులు తెచ్చి కాళహస్తీశ్వరుని అభిషేకించింది ఎవరంటే ఏనుగు. మరి ఆ ఏనుగు ఆ ముందు రోజు పాము పెట్టిన మనులు మాణిక్యాలు కింద పడేసి మారేడు దళాలు పువ్వులు లింగం మీద పెట్టేది. ఎవరు ఎట్లా చేస్తున్నారు అని తెలుసుకోవడానికి మరి పొదల చాటున దాగుని పాము అంతా గమనించేది. ఏనుగు పెట్టిన తర్వాత ఆ ఏనుగు పెట్టిన వస్తువుని పాము పడేసేది. ఇలా రోజు ఈ భక్తి పారవశ్యం నడుస్తూనే ఉండేది. మరి మొత్తానికి చూడండి మిత్రులారా, పాము ఏనుగు ఏవైతే ఉందో, పాము ఏనుగు పరస్పరం ఘర్షణ పడి, ఈ పరస్పరము ఘర్షణ పడి అవి మరణించాక ఎలా మారాయి అంటే, మరణించాక రుద్రగణాలుగా మారాయి. ఈ పాము ఏనుగు అనేవి రెండు పోటీపడి ఘర్షణ పడి అవి రెండు మరణించిన తర్వాత ఆ రెండు రుద్రగణాలుగా మారాయట. అలాగే చూడాలి మిత్రులారా, కాళహస్తీశ్వర మహత్యంలోని శ్రీకాళహస్తీశ్వర మహాత్యం ఏదైతే ఉందో, ఈ కాళహస్తీశ్వర మహాత్యంలో నత్కీరుడు అనేవాడు ఎవరైతే ఉన్నాడో, నత్కీరుడు తర్వాత తిన్నడు, ఈ తిన్నడు తర్వాత హరిధ్వజుడు. ఈ హరిధ్వజుడు నివసించినటువంటి కాలం ఎక్కడ అంటే, వీరందరూ నివసించినటువంటి కాలం మరి ఏ కాలము అంటే కలియుగం. వీళ్ళందరూ కలియుగంలో జీవించినటువంటి వ్యక్తులు. ఇది ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. శ్రీకాళహస్తి పూర్వనామం ఏంటి అని అడుగుతాడు, బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ శ్రీకాళహస్తి, ఈ శ్రీకాళహస్తి పూర్వనామం, కాళహస్తి యొక్క పూర్వనామం ఏంటి అంటే దాని పేరు పొత్తపి నాడు అని పిలుస్తారు, పొత్తపి నాడు. అలాగే చూడాలి, మరి పొత్తపి నాడు ఏదైతే ఉందో, ఈ పొత్తపి నాడులోని బోయపల్లె ఏదైతే ఉందో, ఈ పొత్తపి నాడులోని బోయపల్లె పేరు ఏం పేరు అంటే, బోయపల్లె పేరు ఉడుమూరు అనే బోయపల్లి పొత్తపనాడికి దగ్గరగా ఉంది. మరి ఇందుకే చూడాలి మిత్రులారా, మరి ఈ ఉడుమూరు దగ్గర అడవుల్లో మరి దొరికే వస్తువులు ఏంటి అంటే, ఈ ఉడుమూరు దగ్గరున్న అడవుల్లో దొరికే వస్తువులు కస్తూరి తర్వాత పునుగు, ఈ పునుగు తర్వాత ఇంకొకటి జవ్వాది, ఇలాంటి సుగంధ ద్రవ్యాలన్నీ కూడా ఉడుమూరు దగ్గర ఉన్నటువంటి ఈ అడవుల్లో దొరికే వస్తువులట. చూడాలి మిత్రులారా ఒకసారి, మరి ఏనుగు పాము పరస్పరం ఘర్షణ పడి అవి మరణించిన తర్వాత ఎలా మారాయి అంటే రుద్రగణాలుగా మారాయి. శ్రీకాళహస్తీశ్వర మహత్యంలో ఈ నత్కీరుడు, తిన్నడు, అదేవిధంగా హరిధ్వజుడు అనే బ్రాహ్మణుడు వీరు నివసించింది ఏ కాలము అంటే కలియుగంలో నివసించారు. కాళహస్తికి పూర్వనామం ఏంటి అంటే, శ్రీకాళహస్తి పూర్వపు పేరు పొత్తపి నాడు. మరి శ్రీకాళహస్తిలో ఉన్న బోయపల్లి పేరేం పేరు అంటే, ఆ బోయపల్లి పేరు ఉడుమూరు.
మరి శ్రీకాళహస్తి ఉడుమూరు దగ్గరున్న అడవుల్లో దొరికే వస్తువులు ఏంటి అంటే కస్తూరి ఒకటి, పునుగు ఒకటి, జవ్వాది లాంటి సుగంధ ద్రవ్యాలు దొరికేవి. అలాగే చూడాలి మిత్రులారా, మరి ఉడుమూరు ఏదైతే ఉందో ఈ ఉడుమూరులో కొలువైనటువంటి దేవత ఎవరు అంటే వేట దేవత. ఆవిడ పేరు వేట దేవత. మరి పొత్తపి నాడును పాలించిన రాజు ఎవరు అంటే అతని పేరు నాథనాథుడు. ఈ నాథనాథుడు అనే రాజు పాలించేవాడు. మరి ఈ ఎవరైతే ఉన్నారో ఈ నాథనాథుని భార్య ఎవరు అంటే ఆ నాథనాథుని భార్య పేరు తందే. మరి నాథనాథుడు ఎవరైతే ఉన్నారో ఈ నాథనాథుని కుమారుడు ఎవరు అంటే నాథనాథుని కుమారుడి పేరు అతని పేరు తిన్నడు అని మనం చెప్పుకోవాలి. చూడండి, శ్రీకాళహస్తి పూర్వనామం అయితే పొత్తపినాడు ప్రాంతాన్ని పాలించినటువంటి రాజు ఎవరు అంటే నాథనాథుడు. మరి ఉడుమూరులో శ్రీకాళహస్తి దగ్గర అంటే ఆ పొత్తపినాడు దగ్గర ఉన్న బోయపల్లి పేరు ఉడుమూరు. ఆ ఉడుమూరులో కొలువైన దేవత ఎవరు అంటే ఉడుమూరులో కొలువైన దేవత వేట దేవత. పొత్తపినాడు ప్రాంతాన్ని పాలించిన రాజు నాథనాథుడు. ఈ నాథనాథుని యొక్క భార్య పేరు ఏంటి అంటే తందే. నాథనాథుని కుమారుడు ఎవరు అంటే ఈ తందే నాథనాథుల కుమారుడు తిన్నడు. అలాగే చూడాలి మిత్రులారా, మరి ఎంతకీ చూసినట్లయితే మరి పొడగ చెట్టు వద్ద నిద్రిస్తున్న తిన్నడికి కలలో కనిపించి ఇక్కడికి దగ్గరిలో మొగలేటి ఒడ్డున మర్రి చెట్టు క్రింద, ఈ మర్రి చెట్టు ఏదైతే ఉందో ఈ మర్రి చెట్టు క్రింద శివుడున్నాడు. పూజించమని చెప్పినది ఎవరు అంటే ఈ మాట కలలో కనిపించి తనను పూజించమని ఆ శివుడే ఇతని భక్తిని పరీక్షించడానికి చెప్పాడు. చూడండి, పొటక చెట్టు వద్ద నిద్రిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నాడో ఈ తిన్నడికి కలలో కనిపించి ఇక్కడ దగ్గరలో మొగలేరు అనేది ఉంది, ఆ మొగలేటి ఒడ్డున మర్రి చెట్టు కింద శివుడు ఉన్నాడు, అతన్ని పూజించమని కలలో కనిపించి ఇతని భక్తిని పరీక్షించడానికి ఆ శివుడే, పరమశివుడే చెప్పాడట. మరి కాళహస్తిలో ఉడుమూరులో కొలువైన దేవత వేట దేవత, పొత్తపినాడును పాలించిన రాజు నాథనాథుడు. నాథనాథుని భార్య పేరు తందే. నాథనాథుడు తందెల కుమారుడు పేరు తిన్నడు. మరి పొడగ చెట్టు కింద నిద్రిస్తున్న తిన్నడికి మరి కల్లో కనిపించి ఇక్కడ దగ్గరలో మొగలేటి ఒడ్డున మర్రి చెట్టు క్రింద శివుడు ఉన్నాడు, అతన్ని పూజిస్తే నీకు మంచి జరుగుతుందని ఎవరు చెప్పారంటే ఆ శివుడే కనిపించి చెప్పాడు స్వప్నంలో, అంటే కలలో కనిపించి. అయితే ఇక్కడ చూడాలి మిత్రులారా, మరి శివుడు ఈ తిన్నడు ఎవరైతే ఉన్నాడో తిన్నడు శివునికి పూజించి మరి అర్పించినవి ఏంటి అంటే ఒకటి అభిషేకానికి మొగలేటి నీళ్ళు, 2 అడవి పందెం మాంసం. ఈ శివుడిని పూజించి భక్తి శ్రద్ధలతో తిన్నడు, శివుడికి అభిషేకానికి మొగలేటి నీళ్లు సమర్పించాడు, అలాగే అడవి పంది మాంసం కూడా కూరగా వండి సమర్పించాడట. మరి ఈ తిన్నడు శివుడికి వచ్చిన కంటి జబ్బు ఏదైతే ఉందో
ఈ కంటి జబ్బుని నయం చేయడానికి, శివుడికి వచ్చిన కంటి జబ్బుని నయం చేయడానికి వాడిన వస్తువులు ఏంటి అంటే, వాడినటువంటి వస్తువులు ఏంటి అంటే జిల్లేడు ఆకులు, జిల్లేడుగా తంగేడాకు, తంగేడు ఆకు, తెల్లదింటెన, నిమ్మరసము, పెరుగు ఒత్తులు, వీటితో పాటు పేరిన నెయ్యి. చూడండి, శివుడికి వచ్చిన కంటి జబ్బును నయం చేయడానికి మరి తిన్నడు ఏ ఏ వస్తువులు? తంగేడాకు, తెల్లదింటెన, అలాగే నిమ్మరసము, పెరుగు ఒత్తులు, అలాగే పేరిని నెయ్యి, అదేవిధంగా కలివే పూలు మొదలైనవి ఈ తిన్నడు శివుడి యొక్క కంటి జబ్బును నయం చేయడానికి ఉపయోగించాడట. తెల్లదింటెన, తంగేడాకు, నిమ్మరసము, పెరుగు ఒత్తులు, పేరిని నెయ్యి, కలివే పూలు మొదలైనవి ఆ శివుడికి వచ్చిన కంటి జబ్బు నయం చేయడానికి తిన్నడు ఉపయోగించాడట. మరి తిన్నడు శివుడికి పూజించి అభిషేకించి మరి ఏమేమి వస్తువులు సమర్పించాడు అంటే అభిషేకానికి మొగలేటి నీళ్లు సమర్పించాడట. అలాగే అడవి పంది మాంసం వండి కూరగా అతనికి వడ్డించాడట. అలాగే చూడాలి మిత్రులారా, మరి దీని తర్వాత చూస్తే పూర్వం మధురా నగరం ఏదైతే ఉందో ఈ మధురా నగరాన్ని పాలించిన రాజు ఎవరు అంటే మధురా నగరాన్ని పాలించినటువంటి రాజు పాండ్యరాజు అనేవాడు. మరి ఈ పాండ్యరాజు ఎవరైతే ఉన్నారో ఈ పాండ్యరాజు కుమార్తె ఎవరు అంటే ఆవిడ పేరు, పాండ్యరాజు కుమార్తె పేరు మీనాక్షీదేవి. మరి ఈ మీనాక్షీదేవి ఎవరైతే ఉన్నారో ఈ మీనాక్షీదేవి యొక్క భర్త ఎవరు అంటే మీనాక్షీదేవి భర్త, అతని పేరు అలగియ చొక్కనాథ శివుడు. మీనాక్షీదేవి భర్త అలగియ చొక్కనాథ శివుడు. అలాగే మీనాక్షీదేవి గురించి పక్కన పెడితే పాండ్యరాజు ఆస్థాన కవి ఎవరు అంటే ఈ పాండ్యరాజు ఆస్థాన కవి ఎవరు అంటే పాండ్యరాజు ఆస్థాన కవి పేరు నత్కీరుడు అనేవాడు పాండ్యరాజు ఆస్థాన కవిగా ఉండేవాడు. మరి సభలో సభ్యులు మెచ్చే విధంగా ఎవరు కవిత్వం చెప్పినా వారికి పాండ్యరాజు ఇచ్చే ధనం ఏంటి ఎంత అంటే వారికి పాండ్యరాజు ఎవరైతే ఉన్నారో వారికి పాండ్యరాజు ఇచ్చినటువంటి ధనం ఎంత అంటే వారికి పాండ్యరాజు ఇచ్చిన ధనం 1000 మాడలు సమర్పించేవాడట. చూడాలి మిత్రులారా, మధురా నగరాన్ని పాలించిన రాజు ఎవరు అంటే మరి మధురా నగరాన్ని పాలించినటువంటి రాజు పేరు పాండ్యరాజు అనేవాడు పాలించేవాడు. అతని పేరు మత్స్యధ్వజుడు. మరి పాండ్యరాజు యొక్క కుమార్తె పేరు మీనాక్షీదేవి. ఈ మీనాక్షీదేవి యొక్క భర్త పేరు అలగియ చొక్కనాథ శివుడు. పాండ్యరాజు ఆస్థానంలో ఉన్న కవి పేరు నత్కీరుడు, పరమ అహంకారి. అయితే సభలో సభ్యులు మెచ్చే విధంగా ఎవరు కవిత్వం చెప్పినా వారికి పాండ్యరాజు ఇచ్చే ధనం ఎంత అంటే 1000 మాడలు ఇచ్చేవాడట. ఎంత ఇచ్చేవాడండి? 1000 మాడలు ఇచ్చేవాడు. మరి పాండ్యరాజు, మరి మధునగరాన్ని పాలించిన రాజు పాండ్యరాజు కుమార్తె మీనాక్షీదేవి భర్త పేరు అలగియ చొక్కనాథ శివుడు. పాండ్యరాజు ఆస్థాన కవి నత్కీరుడు. తన సభలో సభ్యులు మెచ్చే విధంగా ఎవరు కవిత్వం చెప్పినా పాండ్యరాజు ఇచ్చే ధనం ఎంతంటే 1000 మాడలు ఇచ్చేవాడట. మరి ఎందుకు మరి నత్కీరుడు అనేవాడు ఎవరైతే ఉన్నాడో ఈ నత్కీరుడు వాస్తవానికి ఎవరు అంటే నత్కీరుడు వాస్తవానికి తమిళ సంఘవాంగ్మయ కవి. నత్కీరుడు వాస్తవానికి తమిళ సంఘవాంగ్మయ కవి. మరి ఈ నత్కీరుడు ఎవరైతే ఉన్నాడో నత్కీరుని అసలు పేరు ఏం పేరు అంటే
మనందరం అనుకున్నట్టు నత్కీరుడు కాదు. సంఘవాంగ్మయంలో అతని పేరు కేరర్ అని పిలుస్తారు. మరి శివుడు అరవ భాష ఏదైతే ఉందో, ఈ శివుడు అరవ భాషలో రాసిచ్చిన పద్యం ఏదైతే ఉందో, పద్యాన్ని పాండ్యరాజు కొలువు ఏదైతే ఉందో, ఈ పాండ్యరాజు కొలువులో చదివిన వాడు ఎవరు అంటే, అడవ భాషలో రాసిచ్చిన పాండ్యరాజు కొలువులో చదివిన వాడు ఎవరు అంటే, చదివినవాడు హరిధ్వజుడు అనే బ్రాహ్మణుడు, లేదా హరిధ్వజుడు లేదా శివబ్రాహ్మణుడు అని కూడా చెప్తారనమాట. హరిధ్వజుడు అనే బ్రాహ్మణుడు లేదా శివబ్రాహ్మణుడు అంటారు. మరి ఎందుకు చూడాలి మిత్రులారా, నత్కీరుడు వాస్తవానికి ఎవరు అంటే, నత్కీరుడు వాస్తవానికి తమిళ సంఘవాంగ్మయ కవి. తమిళ సంఘవాంగ్మయంలో ఈ నత్కీరిని అసలు పేరేం పేరు అంటే కేరర్. మరి శివుడు అరవ భాష అంటే తమిళ భాషలో రాసిచ్చిన పద్యాన్ని పాండ్యరాజు కొలువులో చదివింది హరిధ్వజుడు లేదా శివబ్రాహ్మణుడు. పాండ్యరాజు కొలువులో కరువు కాటకాలు వచ్చి ప్రజలందరూ కూడా మరి ఆ కరువు కాటకాల వల్ల రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోయేవారట వేరే ప్రాంతాలకి. అలా ఒక శివబ్రాహ్మణుడు వెళ్ళిపోతుంటే మాయాజంగమ స్వరూపుడై శివుడు అతనికి కనిపించి, అయ్యా ఎందుకు వెళ్ళిపోతున్నావు నువ్వు పుట్టినటువంటి ఈ రాజ్యాన్ని విడిచిపెట్టి అంటే, నా రాజ్యంలో వర్షాలు లేక పంటలు సరిగా పండక ప్రజలు ఆకలితో అల్లాడుతున్నారు, ఇక్కడుంటే నా చావు తప్పదు, అందుకే వెళ్ళిపోతున్నాను. అప్పుడు ఆ మాయాజంగమ స్వరూపంలో వచ్చిన ఆ శివుడు, నేను ఒక పద్యం రాసిస్తాను, ఈ పద్యాన్ని వెళ్ళి నువ్వు సభా సమక్షంలో చదివి వినిపిస్తే ఖచ్చితంగా నీ రాజ్యంలో వర్షాలు కురుస్తాయి, నువ్వు సుభిక్షంగా ఉంటావని చెప్పడం జరిగిందంట. అయితే అప్పుడు ఈ హరిధ్వజుడు ఎవరైతే ఉన్నారో ఆ శివుడు రాసిచ్చిన పద్యాన్ని మరి సభలో వెళ్ళి చదివింది ఎవరంటే హరిధ్వజుడు అనే బ్రాహ్మణుడు లేదా శివబ్రాహ్మణుడు అని మనం చెప్పుకోవచ్చు. అలాగే చూడాలండి, ఇంతకీ ఆ పద్యం ఏం పద్యం అంటే, సింధురాజగమన దమ్మిల్ల గంధంబు సహజ దమ్మిల్ల బంధంబు సహజ గంధంబు. సింధురాజగమన దమ్మిల్ల బంధంబు సహజ గంధంబు అనే పద్యాన్ని చదివిన వారు ఎవరు అంటే హరిధ్వజుడు అనే బ్రాహ్మణుడు లేదా శివబ్రాహ్మణుడు చదివాడు. మరి శివుడు రాసిచ్చిన ఈ సింధురాజగమన దమ్మిల్ల బంధంబు సహజగంధంబు అనే పద్యాన్ని చదివింది హరిధ్వజుడు లేదా శివబ్రాహ్మణుడు. పద్యం చదవగానే అందులో దోషాలు ఎంచుతాడు ఎవరు అంటే ఈ నత్కీరుడు అనే కవి. వాస్తవానికి దోషాలు లేవు, అయినా దోషాలు ఎంచుతాడు. ఏమంటాడు అంటే ఇలా అంటాడు, తప్పిది చెప్పరాదు కవితా సమయంబున కొప్పుగాదు అని, తప్పిది చెప్పరాదు కవితా సమయంబున కొప్పుగాదు అని పలికిన వాడెవరు అంటే నత్కీరుడు. అలాగే అలంకారంబో పదబంధంబో చక్కం చెప్పుడా తప్పునన్. ఇందులో అలంకారం తప్పుందా, పదబంధం తప్పుందా, చక్కగా చెప్పు అని ఈ మాట పలికిన వాడు ఎవరు అంటే, ఈ మాట పలికినవాడు హరిధ్వజుడు అనే బ్రాహ్మణుడు. ఇతన్ని హరిధ్వజుడు అనొచ్చు లేదా శివ బ్రాహ్మణుడు అని కూడా పిలవచ్చు. అయితే దీని తర్వాత మరి ఇలా అడిగిన తర్వాత ఏం చేశాడు, మళ్ళీ శివుడే మారువేషంలో వెళ్ళి పద్యాన్ని చదివిన నత్కీరుడు తప్పులు ఎంచుతాడు. అప్పుడు ఎలా అంటాడు నత్కీరుడు, తల చుట్టూ వారకన్నులు కలిగిన పద్యంబు ఏదైతే ఉందో, పద్యంబు తప్పుగాదన వశమే
అని ఇలా తల చుట్టూ వారకన్నులు కలిగిన పద్యంబు తప్పుగాదన వశమే అని ఆయన ప్రశ్నించిన వాడు ఎవరు అంటే ఈ మాట అన్నవాడు నత్కీరుడు అన్నాడు. అప్పుడు శివుడికి కోపం వచ్చి నత్కీరుడు ఎవరైతే ఉన్నారో ఈ నత్కీరునికి కుష్టి వ్యాధికి గురికమ్మని, కుష్టు వ్యాధి ఏదైతే ఉందో ఈ కుష్టి వ్యాధికి గురికమ్మని శపించినవాడు ఎవరు అంటే శపించినవాడు శివుడి శపించాడు. చూడాలి మిత్రులారా, తప్పిది చెప్పరాదు కవితా సమయంబున కుప్పుగాదు అని పద్యంలో తప్పులు ఎత్తి చూపిన వాడు నత్కీరుడు. మరి అలంకారంబో పదబంధమో అలాగే పదబంధంబో చక్కం చెప్పుడా తప్పునని ప్రశ్నించిన వాడు ఎవరు అంటే హరిధ్వజుడు లేదా శివబ్రాహ్మణుడు. ఆ తర్వాత తల చుట్టూ వారకన్నులు కలిగిన పద్యంబు తప్పుగాదన వశమే అని పలికిన వాడు ఎవరు అంటే మరి నత్కీరుడు అన్నాడు. మరి శివుడికి ఆగ్రహం పట్టక తప్పులు లేకపోయినా అహంకారంతో తప్పులు ఎంచటం వల్ల వెంటనే నత్కీరుడికి కుష్టి వ్యాధి గురికమ్మని శపించింది ఎవరు అంటే శివుడే కుష్టి వ్యాధి గురికమ్మని నత్కీరుడిని శపించాడు. మరలా కైలాస పర్వత దర్శనం చేసుకుంటే పోయిన తిల్లు అంటే కళ్ళు తిరిగి వస్తాయని మరి చెబితే మళ్ళీ ద్రావిడోక్తి చే 100 పద్యాలలో ద్రావిడోక్తి చేయి నత్కీరుడు శివుడిని పూజించి కైలాస పర్వత దర్శనం చేసుకొని తిరిగి మోక్షాన్ని పొందుతాడనమాట. అయితే చూడాలి మిత్రులారా, ఇక్కడ విషయం ఏంటంటే తమిళంలో పరంజ్యోతి మునివర్ రాసిన తిరువిలై యాధర్ పురాణం ఉంది. ఈ తిరువిలై యాధర్ పురాణంలో నత్కీరుని కథ కలదు. తమిళంలో పరంజ్యోతి మునివర్ రాసిన తిరువిలై యాధర్ పురాణంలో నత్కీరుని కథ ఉంది. మరి ఎందుకే చూడాలి, ఈ తిరువిలై ఏదైతే ఉందో ఈ తిరువిలై యాధర్ పురాణం ఏదైతే ఉందో తిరువిలై యాధర్ పురాణం ప్రకారము పాండ్యరాజు కొలువు ఏదైతే ఉందో పాండ్యరాజు సభలో పద్యం చదవమని రాసిచ్చిన వారు ఎవరు అంటే అతని పేరు సుందరేశ్వరుడు. అలాగే తిరువిలై యాధర్ పురాణం ప్రకారం ఈ పాండ్యరాజు కొలువు ఏదైతే ఉందో పాండ్యరాజు కొలువులో పద్యం చదివిన వారు ఎవరు అంటే అతని పేరు ధరుమి అని అతను పద్యం చదివాడు. తమిళంలో ఈ పరంజ్యోతి మునివర్ అనే కవి రాసిన తిరువిలై యాధర్ పురాణం అనే పురాణం ఒకటి ఉంది. ఆ తిరువిలై యాధర్ పురాణంలో నత్కీరుని కథ ఉంది. మరి తమిళంలోని ఈ తిరువిలై యాధర్ పురాణం ప్రకారము పాండ్యరాజు కొలువులో పద్యం చదవమని రాసిచ్చిన వాడు ఎవరు అంటే సుందరేశ్వరుడు అనేవాడు రాసిచ్చాడు. ఈ తిరువిలై యాధర్ పురాణం ప్రకారము పాండ్యరాజు కొలువులో పద్యం చదివింది ఎవరు అంటే ధరుమి అనే ఆ కవి పద్యాన్ని ఆలపించాడు. అయితే ఇక్కడ చూడాలి మిత్రులారా, చెరువు గట్టు వద్ద నిద్రిస్తున్న ఈ చెరువు గట్టు వద్ద నిద్రిస్తున్న ఈ నత్కీరుణ్ణి భూతముల బారి నుండి కాపాడిన వారు ఎవరు అంటే చెరుగట్టు వద్ద నిద్రిస్తున్న నత్కీరుణ్ణి భూతముల బారి నుండి కాపాడిన వాడు ఎవరు అంటే ఈ భూతాల బారి నుండి కాపాడినటువంటి వాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కాపాడినవాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. చూడాలి మిత్రులారా, ఇందుకే చెరువుగట్టు వద్ద నిద్రిస్తున్న నత్కీరుణ్ణి భూతముల బారి నుండి కాపాడిన వాడు ఎవరు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి.
తమిళంలో పరంజ్యోతి మునివారు రాసిన తిరువలయ్యాదర్ పురాణంలో నత్కీరుని కథ ఉంది. తిరువలయ్యాదర్ పురాణం ప్రకారం పాండ్యరాజు కొలువులో పద్యం చదవమని రాసిచ్చిన వాడు సుందరేశ్వరుడు. మరి పద్యాన్ని పాండ్యరాజు కొలువులో తిరువలయ్యాదర్ పురాణం ప్రకారం చదివిన వాడు ఎవరైతే ధరుమి. చెరువుగట్టు వద్ద నిద్రిస్తున్న నత్కీరుణ్ణి భూతముల బారి నుండి కాపాడింది ఎవరు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాపాడాడు. అలాగే చూడాలి మిత్రులారా, నత్కీరుని తీర్థయాత్ర స్థలాలైన ఈ నత్కీరుని తీర్థయాత్ర స్థలాలైనటువంటి పెన్న, గుండ్లకమ్మ, కృష్ణవేణి, గౌతమి, గంగా, పీఠికాపురం, సింహాచలం, శ్రీకూర్మం మొదలైనవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దూర్జటి యొక్క స్వదేశాభిమానానికి ఇవన్నీ కూడా నిదర్శనం అని మనము చెప్పొచ్చు. ఒకసారి చూడాలి మిత్రులారా, నత్కీరుని తీర్థయాత్ర కాల స్థలాలైన పెన్న, గుండ్లకమ్మ, దీని తర్వాత కృష్ణవేణి, గౌతమి, గంగా, పీఠికాపురము, సింహాచలము, శ్రీకూరం మొదలైనటువంటి ప్రాంతాలన్నీ, తీర్థయాత్ర ప్రాంతాలన్నీ దూర్జటి దేనికి అంటే స్వదేశాభిమానానికి నిదర్శనంగా మనం చెప్పొచ్చు. అలాగే చూడాలి మిత్రులారా, దీని తర్వాత ఆటవికుల పండుగ అయినటువంటి కాటిరేని జాతర. ఈ ఆటవికుల పండుగైన కాటిరేని జాతర. ఈ ఆటవికుల పండుగైన కాటిరేని జాతర ఏదైతే ఉందో, ఆటవికుల పండుగైన కాటిరేని జాతర వర్ణన గల కావ్యం ఏది అంటే దాని పేరు శ్రీకాళహస్తీశ్వర మహత్యం. ఆటవికుల పండుగైనటువంటి కాటిరేని జాతర మహత్యం, మరి జాతర వర్ణన కలిగిన గ్రంథం ఏది అంటే శ్రీకాళహస్తీశ్వర మహత్యం. మరి ఇంతకీ కాటిరేడు అంటే ఎవరు అంటే కాటిరేడు అనగా వాడి పేరు కాటిరేడు అంటే శివుడు అని మనము చెప్పుకోవచ్చు. ఒకసారి చూడాలండి, నత్కీరుని తీర్థయాత్ర స్థలాలైన పెన్న, గుండ్లకమ్మ, కృష్ణవేణి, గౌతమి, గంగా, పీఠికాపురం, సింహాచలం, శ్రీకూర్మం మొదలైన అన్ని వర్ణనలు దుర్జటి స్వదేశాభిమానానికి నిదర్శనం. కాటిరేని వర్ణన, ఆటవికుల పండుగైన కాటిరేని జాతర వర్ణన కలిగిన కావ్యం ఏది అంటే శ్రీకాళహస్తీశ్వర మహత్యం. కాటిరేడు అంటే ఎవరు అంటే శివుడు. అలాగే శ్రీకాళహస్తీశ్వరుణ్ణి పూజించినటువంటి రామాయణ పాత్రధారి. ఈ రామాయణ పాత్రధారి ఎవరు అంటే కాళహస్తీశ్వరుని పూజించిన రామాయణ పాత్రధారి వాలి. మరి శ్రీ కాళహస్తి లింగం ఏదైతే ఉందో లింగాన్ని దూర్జటి ఏమని పేర్కొన్నాడు అంటే, కాళహస్తి లింగాన్ని దూర్జటి ఏమని పేర్కొన్నాడు అంటే, కాళహస్తీశ్వర లింగాన్ని దూర్జటి ఏమని పేర్కొన్నాడు అంటే, దూర్జటి కాళహస్తీశ్వర లింగాన్ని అమృతలింగం అని పేర్కోవడం జరిగింది. అమృతలింగం అన్నాడు. అలాగే చూసినట్లయితే మరి శ్రీ కాళహస్తి లింగం ఏదైతే ఉందో, శ్రీ కాళహస్తి లింగం యొక్క ఈ శ్రీకాళహస్తి లింగం యొక్క ప్రత్యేకత, శ్రీకాళహస్తి లింగం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, కాళహస్తి లింగం అది వాయులింగం. దానిని పూజారులు ఎవరైతే ఉన్నారో పూజారులు కూడా తాకరు అని, దాని పూజారులు కూడా తాకకుండా ఉండడం దాని ప్రత్యేకత.
కాబట్టి కాళహస్తీశ్వర మహాత్మ శ్రీ కాళహస్తీశ్వరుని పూజించినటువంటి రామాయణ పాత్రధారి ఎవరు అంటే వాలి. మరి దుర్జటి కాళహస్తి లింగాన్ని ఏమని పేర్కొన్నాడు అంటే కాళహస్తీశ్వర లింగాన్ని అమృతలింగం అని పేర్కొన్నాడు. మరి శ్రీ కాళహస్తి లింగం ప్రత్యేకత ఏంటంటే కాళహస్తిలో ఉన్నది వాయులింగం, దాన్ని పూజారులు కూడా ఎవరు కూడా తాకరట, అది దాని యొక్క ప్రత్యేకత. అలాగే చూడాలి మిత్రులారా, దీని తర్వాత చూసిన తర్వాత చిట్ల పొట్లకాయ సిరిసింగన, చిట్ల పొట్లకాయ సిరిసింగనావత్తి, గుడుగుడు కుంచాలు కుందినగుడి, దాగుడు మూతలు గ్రచ్చకాయలు, మొదలైన ఆటవికుల బాల్య క్రీడలు ఏవైతే ఉన్నాయో ఆటవికుల బాల్య క్రీడలను వర్ణించిన గ్రంథం ఏది అంటే ఆ గ్రంథం పేరు శ్రీ కాళహస్తీశ్వర మహాత్మ్యం. గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఇంతకీ ఏమని చెప్పాడు అంటే చిట్లి పొట్లకాయ సిరిసింగనావత్తి, గుడుగుడు కుంచాలు కుందెనగుడి, దాగుడు మూతలు గ్రచ్చకాయలు మొదలైన ఆటవికుల బాల్య క్రీడలను వర్ణించిన గ్రంథం ఏది అంటే శ్రీ కాళహస్తీశ్వర మహాత్మ్యం అని మనం చెప్పుకోవాలి. అయితే నత్కీరుని కథ కలిగిన కొన్ని తమిళ గ్రంథాలు ఏంటి ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. చూడండి మిత్రులు గారా, నత్కీరుని కథ గల తమిళ గ్రంథాలు. ఈ నత్కీరుని కథ కలిగిన తమిళ గ్రంథాలు ఏమున్నాయో చూద్దాం. ఒకటి తిరువులై యాధర్ పురాణం, దీన్ని రాసిన వాడు పరంజ్యోతి మునివర్ అని ఆయన రాశాడు తిరువులై యాధర్ పురాణం. రెండు శ్రీకాళహస్తి లేదా తిరుకాళహస్తి పురాణం, దీన్ని కరుణైక ప్రకాశ దేశికన్ అనే ఆయన రచించాడు. మూడు దీని తర్వాత చూసినట్లయితే అభిధానంద చింతామణి, ఏ సింతారవేలు మొదలియార్ అనే ఆయన దీన్ని రాశాడు. చూడండి మిత్రులారా, తమిళంలో నత్కీరుని కథ కలిగిన గ్రంథాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా తిరువలై యాధర్ పురాణము, దీన్ని రాసిన వారు పరంజ్యోతి మునివర్ అని ఆయన రాశాడు. అలాగే తమిళంలో తిరువలై యాధర్ పురాణం కాకుండా శ్రీకాళహస్తి లేదా తిరుకాళహస్తి పురాణం ఉంది, దీన్ని కరుణైక ప్రకాశ దేశికన్ అని ఆయన రాశాడు. తమిళంలో అభిధానంద చింతామణిలో కూడా నత్కీరుని కథ ఉంది. ఈ అభిధానంద చింతామణి రాసింది ఏ సింతారవేలు మొదలియార్ రాశాడు. అలాగే మరి ఇలాగే మనకి తమిళంలో చూసినట్లయితే తిరునాల యాండాల పురంలో ఈ నత్కీరుని కథ కలదు. ఈ మాట అన్నవారు శ్రీ విజి కృష్ణమాచార్యులు. విజి
కృష్ణమాచార్యులు అని ఆయన అన్నాడు. చూడాలి మిత్రులారా, నత్కీరణ కథ ఒకటి తిరువలయ్యాదర పురాణములో ఉంది, ఇది పరంజ్యోతి మునివారు రాశాడు. 2 శ్రీకాళత్తి లేదా తిరుకాళత్తి పురాణంలో ఉంది, కరుణైక ప్రకాశ దేశికన్ రాశాడు. 3 నత్కీరణ కథ తమిళంలో అభిధానంద చింతామణి గ్రంథంలో ఉంది. దీన్ని సింతారవేలు మొదలయ్యారు రాశాడు. అలాగే తిరునాల యాండాలపురంలో నత్కీరణ కథ ఉంది అని చెప్పి శ్రీ విజి కృష్ణమాచార్యులు గారు పేర్కొన్నారు. ఇలా తమిళంలో నత్కీరణ కథ కలిగినటువంటి గ్రంథాలు. దీని తర్వాత మరికొన్ని అంశాలు ఏమున్నాయి ఇప్పుడు ఒకసారి మనము చర్చిద్దాం మిత్రులారా. చూడ మిత్రులారా, దూర్జటి కాళహస్తీశ్వర మహత్యంలో ఈ దూర్జటి వాడిన సామెతలు కొన్ని ఉన్నాయి. కాళహస్తీశ్వర మహత్యంలో దూర్జటి వాడిన సామెతలు చూడండి. కుమ్మరికొక 7, అలాగే గుడికొక్క పెట్టు, అలాగే 2 వెల్లి గలిపిన చింతపండు, 3 ఆడంబోవు తీర్థమెదురైన రీతి, 4 వాడంగట్టిన దోలంబై, 5 అలగి పరుపులపై పడిన గతి అయ్యే. చూడండి, దూర్జటి కాళహస్తీశ్వర మహత్యంలో కుమ్మరికొక 7, గుడికొక్క పెట్టు అనే సామెత వాడాడు. అలాగే పెళ్లి కలిపిన చింతపండు అనే సామెత ఒకటి, ఆడంబోవు తీర్థం ఎదురైన రీతి అనే సామెత ఒకటి, అలాగే వాడంగట్టిన దూలంబై అనే సామెత ఒకటి, అలాగే పరుపులపై పడిన గతి అయ్యే అనే సామెత ఒకటి వాడాడు. ఇలా కుమ్మరికొక 7, గుడికొక్క పెట్టు, వెళ్లి గలిపిన చింతపండు, ఆడంబోవు తీర్థం ఎదురైన రీతి, అలాగే వాడంగట్టిన దూలంబై, అలాగే అలగి పరుపులపై పడిన గతి అయ్యే అనేది దూర్జటి వాడినటువంటి కాళహస్తీశ్వర మహత్యంలో వాడిన సామెతలివి. మరి తర్వాత చూడాలి మిత్రులారా, మరి దూర్జటి ఎవరైతే ఉన్నారో ఈ దూర్జటి వాడిన లోకోక్తులు, సామెతలు కాదు, దూర్జటి వాడిన పలుకుబడులు లేదా వీటిని నానుడులు అంటారు. వీటికే మరో పేరు జాతీయాలు అని కూడా పిలుస్తారు. మరి దూర్జటి వాడినటువంటి పలుకుబడులు, నానుడులు, జాతీయాలు చూసినట్లయితే ఏమున్నాయి? 1 హస్తిమస కాంతము, హస్తిమశ కాంతము, 2 చే తడియారదు, 3 రొక్కములు, 4 ఎంగిలి మంగళము, 5 10 లక్షలు, 6 కూడుగ్గ బట్టు, 7 గుర్తిల్ మృంగు, 8 వారంత పొద్దు, 9 ఈ నోట నుండగా చాపకట్టుక కోలన్ అనేది. చూడాలి మిత్రులారా, 1 అస్థిమశకాంతము, 2 చేతడి ఆరదు, 3 రొక్కములు, 4 ఎంగిలి మంగళము, 5 10 లక్షలు, 6 కూడుగ్గబట్టు, 7 గృక్తిల్ మృంగు,
8 వారంత పొద్దు, 9 నోట మాట నోట నుండగా చాపకట్టుక కోలన్. ఇవి ఈ 9 జాతీయాలు పలుకుబడులు దుర్జటి కాళహస్తీశ్వర మహత్యంలో ప్రయోగించాడు. మరి దూర్జటి వాడిన సంస్కృతోక్తులు. దూర్జటి వాడిన సంస్కృతోక్తులు. ఈ దూర్జటి వాడిన సంస్కృతోక్తులు ఏంటి అంటే, 1 ఆయురన్నం ప్రయశ్చతి. ఆయురన్నం ప్రయశ్చతి. 2 అహమన్నమస్తు. అహమన్నమస్తు. ఈ ఆయురన్నం ప్రయశ్చతి, అహమన్నమస్తు అనేది దూర్జటి వాడినటువంటి సంస్కృతోక్తులు. దీని తర్వాత దూర్జటి ఎవరైతే ఉన్నారో, దూర్జటికి బాగా ఇష్టమైన, ఈ దూర్జటికి బాగా ఇష్టమైనటువంటి అలంకారాలు ఏంటి అంటే, దూర్జటి బాగా ఇష్టమైన అలంకారాలు శుభావోక్తి, శ్లేషాలంకారాలు. ఈ శుభావోక్తి శ్లేషాలంకారాలు దూర్జటికి బాగా ఇష్టమైనటువంటి అలంకారాలు. దూర్జటి వాడిన సంస్కృతోక్తులు ఏంటి అంటే, ఆయురన్నం ప్రయచ్చది, అహమన్నమస్తు అనేవి కాళహస్తీశ్వర మహత్యంలో దూర్జటి వాడిన సంస్కృతోక్తులు. దూర్జటికి బాగా ఇష్టమైన అలంకారాలు శుభావోక్తి మరియు శ్లేషాలంకారాలు. అలాగే చూసినట్లయితే దీని తర్వాత మనం చూసినట్లయితే మరి దూర్జటికి బాగా నచ్చిన, దూర్జటికి బాగా నచ్చిన శబ్దాలంకారం, దూర్జటికి బాగా నచ్చిన శబ్దాలంకారం ఏంటి అంటే, దాని పేరు అంత్యానుప్రాస. ప్రాసాలంకారం, అంత్యానుప్రాసాలంకారం. చూడాలి మిత్రులారా, ద్వాయురన్నం ప్రయశ్చది, అహమన్నమస్తు అనేవి దూర్జటి వాడిన సంస్కృతోక్తులు. దూర్జటికి బాగా ఇష్టమైన అలంకారాలు శుభావోక్తి 1, శ్లేషాలంకారం 1. బాగా ఇష్టమైన శబ్దాలంకారం అయితే అంత్యానుప్రాసాలంకారం దూర్జటికి బాగా వాడి ఇష్టమైనటువంటి శబ్దాలంకారం. మరి చూడాలి మిత్రులారా, అలాగే మరి దూర్జటి వాడిన పూర్వకవి, ఈ పూర్వకవి యుక్తం కాని పదాలు. దూర్జటి కొన్ని పూర్వకవులు వాడినటువంటి పదాలు వాడాడు. అవి ఏంటి అంటే, 1 గగ్గుల కాడు. గగ్గుల కాడు అంటే గింజలేని కంకి అని అర్థం. 2 కొట్ర అంటే అర్థం ఏంటి అంటే ఎసరు అని అర్థం. 3 అభరములు అంటే అర్థం ఏంటి అంటే, అభరములు అంటే పైర్లు అని అర్థం. 4 ఏంటి అంటే, దీని తర్వాత లోలాకాలపు, ఈ లోలాకాలపు మాటలు. లోలాకాలపు మాటలు అంటే మోసపు మాటలు అని అర్థం. చూడండి, పూర్వకవులు ఎవరు ఇవి ప్రయోగించలేదట. పూర్వకవి యుక్తం కాని పదాలు కొన్ని దూర్జటి కాళహస్తీశ్వర మహత్యంలో వాడాడు. 1 గగ్గుల కాడు అంటే అర్థం గింజలేని కంకి. కొట్ర అంటే అర్థం ఎసరు అని అర్థం. అలాగే అభరములు అంటే పైర్లు అని అర్థం. లోలాకాలపు మాటలంటే మోసపు మాటలని అర్థం. అలాగే చూడాలి మిత్రులారా, మరి దూర్జటి వాడినటువంటి తమిళ ఏదైతే ఉందో పదాలు, ఈ దూర్జటి వాడిన తమిళ పదాలు ఏమున్నాయంటే, 1 మున్నాష, పొన్నాష. మున్నాష పొన్నాష అంటే స్త్రీ మీద ఆశ అని అర్థం, స్త్రీ మీద ఆశ. అలాగే 2వది ఏంటి అంటే పొన్నాష అనేది ఏదైతే ఉందో 2వ పదం. ఈ 2 దూర్జటి వాడిన తమిళ పదాలు. మరి అలాగే చూసినట్లయితే మిత్రులారా, ఈ దూర్జటి ఎవరైతే ఉన్నారో, ఈ దూర్జటి వాడిన కన్నడ పదాలు ఏంటో మనం చూద్దాం. దూర్జటి వాడిన కన్నడ పదాల్లో చూసినట్లయితే 1 దేవరు అనేది కన్నడ పదం.
దేవరు అంటే అర్థం దేవరు వారు అని అర్థం, దేవరు. తర్వాత రెండోది దేవరు తర్వాత బిజమాడు అంటే, బిజమాడు అంటే విజయము చేయును, విజయము చేయును అని అర్థం. బిడార అంటే అర్థం ఏంటి అంటే, ఈ బిడార అంటే విడిది ఇల్లు అని అర్థం. అలాగే 4 బిడార తర్వాత మార్తమాడి, మూర్తమాడి అంటే, మూర్తమాడి అంటే కాసేపు విశ్రాంతి తీసుకొని అని అర్థం. 4 మాడబేకు అంటే 5 మాడబేకు అంటే చేయవలయును అని అర్థం. 6వ పదము దూర్జిటి వాడిన కన్నడ పదము చిత్తైసు అనే పదము వాడాడు. ఒకసారి చూడాలి మిత్రులారా, దూర్జిటి వాడిన తమిళ పదాలు మున్నాశ పొన్నాశ అంటే స్త్రీ మీద ఆశ అని అర్థం. రెండోది ఆయన వాడిన విడిగా వాడిన మరో తమిళ పదం పొన్నాశ. దూర్జిటి వాడిన కన్నడ పదాలు కాళహస్తీశ్వర మహత్యంలో 1 దేవరు, దేవరు అంటే దేవరవారు అని తెలుగులో అర్థం. 2 బిజమాడు అంటే విజయము చేయను అని అర్థం. అలాగే 3 బిడార అంటే విడిది ఇల్లు అని అర్థం. అలాగే చూడాలి మిత్రులారా, నెక్స్ట్ విడిది ఇల్లు అని అర్థం. తర్వాత 4 మూర్తమాడి అంటే, మూర్తమాడి అంటే అర్థం ఏంటి అంటే, ఈ మూర్తమాడి అనగా కాసేపు విశ్రాంతి తీసుకొని అర్థం. 5 మాడబేకు అంటే చేయవలేనని అర్థం. 6 చిత్తైసు అనే కన్నడ పదం కూడా వాడాడు. మరి దూర్జటి ఎవరైతే ఉన్నారో, ఈ దూర్జటి వాడిన అన్యదేశ్యాలు అంటే ఇతర భాషా పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్యదేశ్యాలు అంటారనమాట. ఈ దూర్జటి వాడిన అన్యదేశ్యాలు 1 పౌజ్ అనే పదం వాడాడు. పౌజ్ అంటే సేన లేదా సైన్యము అని అర్థం. అలాగే 2 దూర్జటి గులాం అనే పదం వాడాడు. గులాం అంటే బానిస అని అర్థం. ఈ 2 ముఖ్యంగా ఉర్దూ భాషా పదాలుగా మనం చెప్పుకోవాలి. ఈ పౌజ్ గులాం 2 కూడా ఏ భాషా పదాలు అంటే ఉర్దూ పదాలుగా మనం తెలుసుకోవాలి. దూర్జిటి వాడిన పౌజ్ అనే పదం, పౌజ్ అంటే సేన సైన్యం అని అర్థం. గులాం, నీకేమైనా గులాం రా నేను అంటే, గులాం అంటే బానిస అని తెలుగులో అర్థం. ఈ 2 దూర్జిటి వాడినటువంటి కన్నడ పదాలు కాదు, ఉర్దూ పదాలు. ఇవి ముఖ్యంగా అన్యదేశ్యాలు. చివరగా మిత్రులరా, కాళహస్తీశ్వర మహత్యంలో అసలు దూర్జటి మీద వచ్చినటువంటి పరిశోధన గ్రంథాలు ఏమున్నాయి అంటే, అలాగే చూడాలి, పరిశోధన గ్రంథాలు మహాకవి దూర్జటి. ఈ మహాకవి దూర్జటి సమ్యక్ పరిశీలనము అనే గ్రంథం ఏదైతే ఉందో దీన్ని గోరంట్ల మదన్ మోహన్ రావు రాశాడు. గోరంట్ల మదన్ మోహనరావు అనే ఆయన రచించడం జరిగింది. అలాగే 2 దూర్జటి ఎవరైతే ఉన్నారో, ఈ దూర్జటి కవిత్వం వ్యక్తిత్వం, ఈ దూర్జటి యొక్క కవిత్వము వ్యక్తిత్వము అనే రచన ఏదైతే ఉందో దీన్ని రాసిన వారు డాక్టర్ పొన్నెకంటి. ఈ పొన్నెకంటి ఎవరైతే ఉన్నారో డాక్టర్ పొన్నెకంటి హనుమంతరావు అనే ఆయన రచించటం జరిగింది. అలాగే 3 దూర్జటి రచనలు, దూర్జటి ఎవరైతే ఉన్నారో దూర్జటి జీవితము రచనలు. ఈ దూర్జటి జీవితము రచనలు అనే రచన ఎవరు అంటే, ఈ గ్రంథాన్ని రాసింది డాక్టర్ వి రత్న మోహిని అనే ఆవిడ ఈ గ్రంథాన్ని రచించింది. చూడండి, దూర్జటి మీద వచ్చిన పరిశోధన గ్రంథాలు మిత్రులారా. 1 మహాకవి దూర్జటి సమ్యక్ పరిశీలనము అనే గ్రంథాన్ని గోరంట్ల మదన్ మోహన్ రావు రాశాడు. దూర్జటి కవిత్వము వ్యక్తిత్వం అనే రచనని డాక్టర్ పొన్నెకంటి హనుమంతరావు అనే ఆయన రచించాడు. మరి దూర్జటి జీవితం రచనలు అనే గ్రంథాన్ని డాక్టర్ వి రత్నమోహిని అనే ఆవిడ రచించారు. ఈ రకంగా కాళహస్తీశ్వర మహత్యం గురించి చెప్పుకున్నాం. ఇలా మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయి, తెలుసుకుందాం. అవి అంటే ఇంకా చెప్పుకోవడానికి అవకాశం ఉంటే చెప్పుకుందాం మిత్రులారా. ఈ రకంగా మీరు డిఎస్సి కానీ, జేఎల్ కానీ, డిఎల్ కానీ
మరి ఇంత స్పష్టమైనటువంటి విషయాన్ని సమగ్రంగా మీరు చేకూర్చుకోగలిగినట్లయితే, విషయ సేకరణ చేసుకొని చదవగలిగినట్లయితే 100% సక్సెస్ మీరవుతారని నేను తెలియజేస్తున్నాను మిత్రులారా. ఇక్కడితో మనకి దూర్జటి కాళహస్తీశ్వర మహాత్యం గురించి చెప్పుకున్నాం. ఇలా మరి ఒక్క ప్రబంధంతో మరొకసారి మళ్ళీ మీ ముందుకు నేను వస్తానని తెలియజేస్తున్నాను మిత్రులారా.